ఇవాళ మీకు అన్నా యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను. అన్నా యూనివర్సిటీ 1978లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు మనం అన్నా యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ చూసుకోవచ్చు. ఇది ఇండియా ర్యాంకింగ్స్ 2020 ఇంజనీరింగ్ ఓవరాల్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ వచ్చి మీరు చూసుకోవచ్చు. 1 ఐఐటి మద్రాస్, ఢిల్లీ, బొంబాయి ఐఐటి అన్నీ అప్ టు 8 దాకా చూసుకోవచ్చు. 9th వచ్చి ఎన్ఐటి తిరుచిపల్లి తమిళనాడు. దాని తర్వాత మళ్ళీ ఐఐటి ఇండోర్, ఐఐటి వారణాసి, ఐఐటి ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ ధన్బాద్ జార్ఖండ్ 12th ప్లేస్. 13th ప్లేస్ ఎన్ఐటి కర్ణాటక. కానీ మీరు 14th ప్లేస్ చూసుకుంటే మీకు అన్నా యూనివర్సిటీ ఉంది. మళ్ళీ 15th ప్లేస్ విఐటి వెల్లూర్. కానీ 14th ప్లేస్ చూసుకోవచ్చు మీకు అన్నా యూనివర్సిటీ. ఎన్ఐఆర్ఎఫ్ ఓవరాల్ ర్యాంకింగ్ ఎన్ఐటీస్ ఐఐటీస్ తర్వాత ఫస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వచ్చి అన్నా యూనివర్సిటీ. ఇది చెన్నైలో ఉంది, తమిళనాడు స్టేట్. మీరు చూసుకోవచ్చు 14th ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్. మీకు టిఎల్ఆర్ 100 పాయింట్స్కి 64.82, ఆర్పిసి 100 పాయింట్స్కి 54.07, జీవో 100కి 61.50 పాయింట్స్, ఓఐ 100కి 51.62 పాయింట్స్, పర్సెప్షన్ 100కి 68.24 పాయింట్స్. ఇది కేటగిరీస్. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఈ కేటగిరీస్ బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది. సో మీరు చూసుకోవచ్చు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో అన్నా యూనివర్సిటీ 14th ర్యాంక్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు మీరు తమిళనాడు స్టేట్ కాకుండా వేరే స్టేట్ నుంచి అన్నా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు అడ్మిషన్ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ అని ఉంది. అక్కడ అలోకేషన్ ఆఫ్ సీట్స్ చూడొచ్చు మీరు. 50 seats including 1 seat for Kashmiri migrant are reserved for BE or BTech degree program in the university departments of Anna University. అంటే మీకు ఓన్లీ 50 seats అవైలబుల్ ఫర్ బీటెక్, బీఈ ఆర్ బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్స్. మొత్తం ఇండియా అంతా కలిపి ఓన్లీ 50 seats ఇస్తారు వీళ్ళు, ఎక్సెప్ట్ తమిళనాడు. అందులో 1 మాత్రం కాశ్మీరీ మైగ్రెంట్ కన్ఫర్మ్. అదే మీరు బీఆర్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు 2 seats ఇండియా వైడ్ అంతా ఓన్లీ 2 seats అవైలబుల్గా ఉంటాయి, మీరు తమిళనాడు స్టేట్ కాకపోతే. ఇప్పుడు మనం బీఈ ఆర్ బీటెక్ 4 years కంప్రైజింగ్ ఆఫ్ 8 semesters, బీఆర్ 5 అకాడమిక్ ఇయర్ కంప్రైజింగ్ ఆఫ్ 10 semesters తెలిసిందే. ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ చూడొచ్చు. అప్లికెంట్ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా బట్ నాట్ ఏ నేటివ్ ఆఫ్ తమిళనాడు. ఏ సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఇన్ ద ఫార్మాట్ గివెన్ ఇన్ ద సర్టిఫికేట్ 1 షుడ్ బి అప్లోడెడ్. మీరు చూసుకోవచ్చు అక్కడ మీరు నేటివ్ ఆఫ్ తమిళనాడు అవ్వకూడదు, మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. ఇప్పుడు మీకు మినిమం క్వాలిఫికేషన్ దగ్గర చూడొచ్చు. మీకు ఏ పాస్ ఇన్ అకాడమిక్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఏ మినిమం యావరేజ్ పర్సంటేజ్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఐటమ్ నెంబర్ 4.2. అక్కడ ఐటమ్ నెంబర్ 4.2 ఉంది కదా, మీకు అది ఏంటో చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు ఐటమ్ నెంబర్ 4.2 దగ్గర జనరల్ కేటగిరీ వచ్చి మీకు 45% ఓవరాల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి. అదే మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా అయితే మాత్రం మీకు 40% వస్తే చాలు మార్క్స్. అంటే మీకు టోటల్ 100కి అయితే మీకు 45 మార్క్స్ 3 కలిపి రావాలి. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే మీకు 40 మార్క్స్ వస్తే చాలు. ఇప్పుడు మీరు కిందకి వెళ్ళండి. ఇప్పుడు నేను బీటెక్ గురించి ఒకటే చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ర్యాంకింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద అకాడమిక్ మార్క్స్ obtained in the prescribed subjects in the qualifying examination reduced to 200 marks. Maths 100, physics plus chemistry 100, and overall merit list will be prepared based on the total marks of 200. మీకు ఓన్లీ సపోజ్ మీకు వచ్చిన మార్క్స్కి టోటల్ వేసి పర్సంటేజ్ తీస్తారు. ఇప్పుడు సపోజ్ ఓన్లీ 50 seats కదా, ఇప్పుడు టోటల్ 200 అనుకుందాం. మీకు 200 మార్క్స్ వస్తే మీకు 100% కాబట్టి మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఒకవేళ 200 మార్క్స్ ఎదురు ఉంటే అప్పుడు ర్యాంక్ ఎలా ఇస్తారనేది కింద ఇచ్చారు చూడొచ్చు మీరు. ఒకవేళ అలా ఇస్తే మీకు ప్రిఫరెన్స్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఒకవేళ అది ఈక్వల్ అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్, అది ఈక్వల్ అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఆప్షనల్ సబ్జెక్ట్, అది ఈక్వల్ అవుతే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అది ఈక్వల్ అయితే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఇన్ 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్, అది ఈక్వల్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఇంకా మొత్తం అన్నీ ఈక్వల్ అయితే మాత్రం ఇంకా లాస్ట్ ఛాన్స్ ర్యాండమ్ నెంబర్ అసైన్డ్ వచ్చి. మీరు చూసుకోవచ్చు ఓవరాల్ ర్యాంక్, రీజన్ వైజ్ ర్యాంక్ అండ్ కమ్యూనిటీ వైజ్ ర్యాంక్ లిస్ట్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ అన్నా యూనివర్సిటీ వెబ్సైట్. ఇప్పుడు మీకు బీఆర్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ బీటెక్ గురించి చెప్తున్నాను. మీకు చూడొచ్చు అలోకేషన్ ఆఫ్ సీట్స్. బీటెక్ అయితే అన్నా యూనివర్సిటీ చెన్నై ఏ స్టేట్స్కి ఎన్ని సీట్లు ఇస్తుందో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీరు
నార్థన్ స్టేట్ అయితే మాత్రం మీకు జనరల్ 9 సీట్స్ ఇస్తారు. ఎస్సీ/ఎస్టీ 2 సీట్సే ఇస్తారు. అదే మీరు ఈస్టర్న్ సైడ్ అయితే మీకు 9 సీట్స్ జనరల్ అండ్ ఎస్సీ/ఎస్టీ 2 సీట్స్. మీరు వెస్టర్న్ అయితే మాత్రం మీకు జనరల్ 9 సీట్స్, ఎస్సీ/ఎస్టీ 2 సీట్స్. సదరన్ అంటే మీకు తమిళనాడు తప్ప మిగతా స్టేట్స్కి జనరల్ 12 ఇస్తారు, ఎస్సీ/ఎస్టీ 4. అదే మీరు కాశ్మీరీ మైగ్రెంట్ అయితే మీకు ఓన్లీ 1 జనరల్ సీట్ ఉంటుంది. సో ఇది ఈ అలోకేషన్ ఆఫ్ సీట్స్ ద్వారా మీకు సీట్స్ ఇస్తారు. సో మీకు చూడొచ్చు ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అనేది ఎప్పుడు మొదలైందో చూపిస్తాను. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 18/8/2021. మీ క్లాస్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చి 15th సెప్టెంబర్ దాకా టైం ఉంది. 15th సెప్టెంబర్ 5:30 దాకా టైం ఉంది. మీకు స్టార్టింగ్ వచ్చి 18th ఆగస్ట్. సో మీకు ఇంకా టైం ఉంది. మీరు చూసుకోవచ్చు మోడ్ ఆఫ్ పేమెంట్. ద క్యాండిడేట్ షుడ్ పే ద రిజిస్ట్రేషన్ ఫీ. మీకు రిజిస్ట్రేషన్ ఫీ బీఆర్ బీటెక్ అయితే మీకు 500, బీఆర్ ఓన్లీ అయితే 500. అదే మీరు బీఈ అండ్ బీటెక్ అండ్ బీఆర్ కనుక్కుంటే మాత్రం మీకు 1000 ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా పడుతుంది. సపోజ్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు చూడొచ్చు మీరు కింద allocated candidates will be permitted to download the provisional allotment and also the receipt for 5,000 from the web portal. The balance tuition fee should be paid in the college during admission. మీకు ఇక్కడ చూపిస్తాను. చూడొచ్చు మీరు ప్రియార్ టు క్యాండిడేట్ ఎక్సర్సైజింగ్ his or her choice, an initial amount of 5,000 should be paid through online mode. Once a seat is allotted to the candidate, rupees 5,000 already paid will be adjusted toward the tuition fee. మీకు కౌన్సిలింగ్లో మీకు 5,000 ఫీజు ఇనీషియల్గా పే చేయాలి ఆన్లైన్ మోడ్లో కౌన్సిలింగ్కి. ఇప్పుడు ఇఫ్ ఏ క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ఆఫ్టర్ ద అలాట్మెంట్ ఆఫ్ ఎ సీట్ అండ్ సీక్స్ రిఫండ్, ఓన్లీ 80% ఆఫ్ ద ఇనీషియల్ డిపాజిట్ అమౌంట్ పేడ్ విల్ బి రిఫండెడ్. The candidate should apply for refund through the web portal after the end of counseling. మీకు చాలా అన్నా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే చాలా టఫ్ కాంపిటీషన్. ఎందుకంటే మీకు ఒక మార్క్ పోయినా చెప్పలేము మీకు సీట్ వస్తుందో లేదో. ఎందుకంటే మీరు తమిళనాడు అయితే మీకు పర్లేదు, అదే తమిళనాడు కాకుండా మిగతా స్టేట్స్ అయితే మాత్రం మీకు కష్టమే. అదే మీకు ఇంటర్ మార్క్స్లో మాత్రం మీకు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తే మాత్రం మీకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడొచ్చు మీరు 50 సీట్సే, అది కూడా ఒక్కొక్క రీజియన్కి ఒక్కొక్కలాగా. నార్థన్ అయితే 12 సీట్స్, ఈస్ట్ నార్థన్ అయితే 10, 12 అలాగా చూపిస్తాను మీకు. చూడొచ్చు నార్థన్ అయితే 9 సీట్స్, ఈస్టర్న్ అయితే 9, వెస్టర్న్ అయితే 9, సదరన్ అయితే 12 చూసుకోవచ్చు. సో మీకు అన్నా యూనివర్సిటీలో సీట్ రావాలంటే మ్యాక్సిమం మీరు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు వస్తుంది. ఎందుకంటే చాలామందికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తుంది. అది మీరు అందులో ఒక 12 మెంబర్స్ అప్లై చేసుకున్నా మీ తర్వాత ఒక్క మార్క్ పైన మీకు సీట్ రాదు, అంత కాంపిటీషన్ ఉంది అన్నా యూనివర్సిటీ. సో మీరు అవుట్ ఆఫ్ స్టేట్ అయితే మీకు సీట్ రావడం కొంచెం కష్టమే అన్నా యూనివర్సిటీలో. సో ఇది ఫ్రెండ్స్ అడ్మిషన్ ప్రాసెస్ అన్నా యూనివర్సిటీలో వచ్చి. ఇప్పుడు మనం అన్నా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ చూద్దాం. మీరు చూడొచ్చు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ 2021 కంపెనీస్ చూడొచ్చు. క్యాటర్పిల్లర్ ఒక స్టూడెంట్ని తీసుకున్నారు, జెడ్ఎస్ అసోసియేట్స్ ఒకరిని, కాగ్నిజెంట్ టీసీఎస్ ఇన్ఫోసిస్ వచ్చి 2 కాగ్నిజెంట్ టీసీఎస్ 3, కాగ్నిజెంట్ 4, టీసీఎస్ 2, ఇన్ఫోసిస్ ఒకరిని. అదే మీరు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ 2020 చూసుకుంటే టాటా కన్సల్టీ సర్వీసెస్ 1, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 4, క్యాటర్పిల్లర్ తిరువెల్లర్ ఫెసిలిటీ ఒకరిని, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 5, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2, అసెంచర్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకరిని, మింత్రా ఒకరిని. సో ఇది ఫ్రెండ్స్ మీకు ప్లేస్మెంట్స్ అన్నా యూనివర్సిటీలో. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కాలేజ్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.